కాకా ఓ 10,000 ఉంటే చూడరాదే, పాల బిల్లు రాగానే ఇస్తా గాని. అవ్వా నీ పింఛన్ పైకం ఏం చేస్తున్నావు? ఉంటే నాకు ఇరాదే, మితి కట్టిస్తా. తమ్మి ఓ 1,00,000 చూడరాదురా, గీ షిట్టెత్తుకోగానే నీకిస్తా తప్పకుండా. కావాలంటే కాగితం రాసుకుందాం. నీ కాడేడిపోతే రేపు రాపోయిస్తా. ఓ బిడ్డో తీసుకున్నట్టు కాదు, జర మా కోడలకు తెలవనీయకు. ఏమంటున్నా, ఇగో గిట్లుంటాయబ్బా ఊళ్ళల్లా అదలు బదలు తీసుకునుడు. అయితే ఓ ఊర్లో ఏమైందో చూడు రిజరా. ఊరోళ్లే కదా అని నమ్ముతే అందిన కాడి కూడ్చుకపోయిన ఉత్తమ అన్నదమ్ముల కథ ఇది. యాదాద్రి జిల్లా గొల్లెపల్లిలో 2 కోట్లకు ముంచి అవతల పడ్డారు. ఊళ్ళో కిరాణా దుకాణం నడిపేదట. కాక మామ తాత అవ్వ అని కమ్మగ తీయగా మాట్లాడుకుంటూ ఒకలకు తెలవకుంటూ ఒకరు తాను అప్పులు చేసిర్రట. మొదట్లో మిత్తిలి గిట్లా మంచిగానే ఇచ్చేదట. వడ్డీలు ఇచ్చేసరికి నమ్మకం కలిగింది. ఇంకేమైనా ఉన్నాయో చూడు, ఇంకేమైనా చూడు, మీ అమ్మ దగ్గర ఉన్నాయో చూడు, మీ కోడల దగ్గర ఉన్నాయో చూడు, మీ బిడ్డ దగ్గర ఉన్నాయో చూడు, ఇప్పి రాదు, మేము హైదరాబాద్ లో ఇల్లు కొంటున్నాం. ఊరోళ్ళకు సుతా నమ్మిక అనిపించే వరకు మనోళ్ళ తాను సిటీలేసుడు పెట్టిండ్రు. ఇక మంచిగా మోకా చూసిండ్రు. మేము పట్నంలో ఇల్లు కొంటున్నాం, ఏమన్నా పైసలు ఉంటే చూడు రాదు అని కొడుకు తెలవకుండా తండ్రి తాన, అత్తకు అనుమానం రాకుండా కోడలు కాడ, భార్యకు తెలవకుండా భర్త, భర్తకు తెలవకుండా భార్య తాన పైసలు తీసుకున్నారు. ఫస్ట్ 1,50,000 ఇచ్చిన, మళ్ళా తర్వాత వాళ్ళ తమ్మినికి జాబ్ వస్తుందంటే 1,50,000 ఇచ్చిన. నువ్వు పోరు పెడుతున్నా కొడుకు, నువ్వు నాకు ఎరక లేకుంటే ఎట్టిచ్చినవా అని. ముసలోళ్ళు ముతుకోళ్ళని ఏం లేదు, అందరు తాను అప్పులు చేసిర్రట. 1,40,000కు 10,000 మిత అయితే 1,50,000 రాసుకుండు. రాసుకొని 6 నెలలకు ఇస్తా అని కాగితం పెట్టుకోండు. మస్తు మంది ఇచ్చిర్రు, వీళ్ళ మొత్తం సగం మంది ఇచ్చిర్రు. 66,000 బాకీ ఇది వరకు ఇచ్చేది. ఒక్కొక్కరు తాను 1,000 రూపాయల కంచె 7 లక్షల దాకా గుంజి రాత్రికి రాత్రే పరారైనరట పనిమంతులు. ఓ కొడుకు మోసపోయినవని ఆలస్యంగా తెలుసుకొని లబ్బ మొత్తుకుంటా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే దొరకబట్టే పని నడుస్తుందిగా. పక్కూర్ల సుత పంతనం చూపెట్టిరటుళ్ళు. ఏం మనుషులు ఉన్నారా నాయన, ఆపతున్నోళ్ళకు సుత పైసలు పుట్టకుండా మల్లోగల్ని నమ్మకుండా చేస్తిరి.